వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. ఇవాళైతే మేము 2 ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడైతే మేము ఫస్ట్ ప్లేస్కి వచ్చాము. ఓవరాల్ ఇదంతా చాలా బాగుంది. పదండి చూపిస్తాం. ఇప్పుడు అయితే మా అక్క చూపిస్తాం. సో గైస్ నేనైతే ఇప్పుడు బ్యాక్ కెమెరా ఎందుకంటే కొంచెం స్వెట్ వల్ల అంత బాగాలేను, తర్వాత చూపిస్తాను. కానీ ఇప్పుడైతే మనమైతే ఇది ఎక్కడ అంటే అంబర్పేట్ గ్రౌండ్లో అనమాట. అంబర్పేట్ గ్రౌండ్లో మీ అందరికి తెలిసిందే శ్రీరామనవమి స్పెషల్గా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ర్యాలీ అవుతుందని చెప్పి, ఆ ర్యాలీ కోసం అని చెప్పి అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి, వచ్చి విగ్రహాలను అయితే చూసి వెళ్తాము. ఏంటి విగ్రహాలు అనుకుంటున్నారా? విగ్రహాలు అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు ర్యాలీలో తీసుకెళ్తారు కదా రాముడిది, హనుమంతుడిది, సీతది, అందరిది కలిపి లైక్ దాట్. అందుకోసం అని చెప్పి ఫస్ట్ అయితే మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. ఇవాళ అంటే వ్లాగ్ తీద్దామని చెప్పి వచ్చాము. ఇంకొక థింగ్ ఏంటంటే దీని తర్వాత మేమైతే మా మమ్మీని పికప్ చేసుకొని మేమైతే ఇప్పుడు బేగం బజార్కి వెళ్తాము. బేగం బజార్లో చాలా థింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళన్నీ ఫ్రీగా ఇస్తారు. అంటే ఫ్రీగా ఇస్తారని చెప్పి వెళ్ళట్లేదు, అంటే బాగుంటుంది అక్కడికి వెళ్తే. ఇప్పుడు ప్రతి ఒక్క విగ్రహాన్ని నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఈ లాస్ట్ ఇయర్ కంటే చాలా బాగున్నాయి కదా ఈ విగ్రహాలు. కానీ చాలా చాలా ఎండ అయితే కొడుతుంది. మా చెల్లి అయితే ఇప్పుడు లేదు, తను అక్కడికి వెళ్ళింది. ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, బట్ ఐ విల్ ట్రై టు షో యూ. ఇది వచ్చేసరికి హనుమంతుడిది గైస్. ఇది హనుమంతుడిది, మీరైతే చూడండి. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తా హనుమంతుడిది. అండ్ ఇక్కడైతే కొంతమంది ఫొటోస్ దిగుతారు. కానీ ఇది రాముడిది గైస్, ఐ మీన్ రాముడే. అండ్ దిస్ ఈస్ ద రామ్ ఇన్ ఫారెస్ట్లో ఉంటాడు కదా అది. ఈ ఇయర్ ఎందుకో తెలియదు కానీ ఈసారి ఈ ఛత్రపతి శివాజీని కూడా పెట్టారు, ఎందుకు తెలీదు, బట్ వాళ్ళు పెట్టారు. అండ్ ఇది వచ్చేసరికి ఫుల్ రాముడి, సీత, లక్ష్మణుడు, హనుమంతుడికి పెట్టండి. చూసారు కదా, అన్నిటికంటే ఐ మీన్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి విగ్రహాలు చాలా కొత్తగా తెచ్చారు. కొన్ని అండ్ దిస్ ఈజ్ అనదర్ హనుడి. సింగిల్ ఉండాలి సీతమ్మకి పెట్టారు. కామెంట్. ఓకే బాయ్ గాయ్.